హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క రికవరీ ఏజెంట్లకి డిఫాల్ట్ అయిన కస్టమర్లు అంటే చాలా చులకన భావం అనమాట. ఓకే, ఎందుకంటే ఒక మంత్ పేమెంట్ డిఫాల్ట్ అయినా 2 months డిఫాల్ట్ అయినా వీళ్ళు జెన్యున్ డిఫాల్టా లేదంటే విల్ఫుల్ డిఫాల్ట్ అని చూడకుండా కస్టమర్కి ఇష్టం వచ్చినట్టు అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడితే ఏమవుతుందో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. నేను కొత్తగా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. ఏమైంది సార్? క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ పెట్టారు. 3 months నుంచి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవచ్చా? ఎవరికి ఫోన్ చేశారు మీరు? ఎవరు మాట్లాడుతున్నారు మీరు? నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి కాల్ చేశాను సార్. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరు ప్రీతి సార్. ప్రీతి? అవును సార్. లాస్ట్ టైం ఇష్యూ అని తెలియదా మేడం? డిస్ప్యూట్ అయింది కదా? నాకు లాస్ట్ టైం తెలియదు సార్, కానీ 3 months నుంచి పెండింగ్ అయింది. ఈ మంత్ ఫైల్ కూడా నాకు మూవ్ అయింది సార్, అందుకనే నేను కాల్ చేశాను. లాస్ట్ టైం డిస్ప్యూట్ చేశారు కదా మేడం? కేసులో డిస్ప్యూట్ చేశారు కదా మీరు? ఏం డిస్ప్యూట్ చేశాం సార్? కస్టమర్ కి ఇష్టం వచ్చినట్టు తిట్టారు మీరు. ఓకే సార్, 1 second సార్. నేను ఇంకో క్లారిటీ ఇస్తాను. లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో అది నాకు తెలియదు. ప్రీతి మేడం, మీరు 100 calls మాట్లాడచ్చు. నేను మీతోనే మాట్లాడాను, నాకు గుర్తుంది కదా మేడం? ప్రీతి అని చెప్పారు మీరు. కార్డ్ రొటేషన్ చేస్తానని చెప్పేసి మాట్లాడినాము. ఒక్క నిమిషం సార్, నేను కూడా దానికి క్లారిటీ ఇస్తాను. లాస్ట్ మంత్ ఏదైతే మీకు మొబైల్ నంబర్ నుండి కాల్ వచ్చిందో ఆ మొబైల్ నంబర్ ఒకసారి నాకు కన్ఫర్మ్ చేస్తారా? లేకపోతే నేను మీకు ఒక్క నిమిషం, నేను బల్క్ మెసేజ్ లో పెట్టాను మీకు. ఆ నంబర్ నుంచి నేను చూపిస్తాను, ఉంటుంది చూడండి ఒకసారి. లాస్ట్ టైం మీరు మాట్లాడలేదు అంటారు అంతేనా? అదే సార్, ఇప్పుడు కూడా నేను ఇంకోసారి క్లారిటీ ఇస్తున్నాను. మంత్లీ మీరు పేమెంట్ చేయకపోతే ఫైల్ మూవ్ అవుతుంది. ఎన్ని రోజులు మీ ఫైల్ బ్యాంక్ లో ఉంటే ఇప్పుడు ఈ ఫైల్ లీగల్ డిపార్ట్మెంట్ కి వచ్చేసింది. అదే కాకుండా అకౌంట్ ఎన్పిఏకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇప్పటి వరకు మీకు ఈ ఆప్షన్ ఇచ్చారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏదైతే మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో దానికి సెటిల్మెంట్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 5,05,089 రూపీస్ ఉంది. ఓకే, దీనికి నేను సెటిల్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అది తీసుకుంటానంటే చెప్పండి, నేను సెటిల్మెంట్ కూడా ఇస్తాను. సెటిల్మెంట్ ఇచ్చేసి దీనిపైన 3 EMI ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఎంత ఇస్తారు మీరు సెటిల్మెంట్? చెప్పండి మీరు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. హలో, చెప్పండి మేడం. సార్, నేను మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద నేను సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసి మీకు 3,09,000 వస్తుంది సార్. దీనికి నేను 3 EMIs ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. చెప్తా మేడం, కానీ లాస్ట్ టైం వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మీరు టెలికాలర్స్ ఉంటారు కదా. లాస్ట్ టైం ఒక్క నిమిషం సార్, లాస్ట్ టైం గురించి నేను మాట్లాడదలుచుకోలేను సార్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు నాకు సంబంధం లేదంటే ఎట్లా మీరు తెచ్చలేరు మేడం? ఓకే, మీరు తెచ్చలేరు. ఇప్పుడు మీ యొక్క ప్రీవియస్ గా పర్సన్ హ్యాండిల్ చేసిన కేసు అంటే కస్టమర్ ఏం చేయలేడు అనుకోని మీరు ఆన్కాలో తిట్టేసి వెళ్ళిపోతే ఎట్లా మీరు కరెక్ట్? అది అదే నేను చెప్తున్నాను సార్. ఇంతమంది క్రెడిట్ కార్డు వాడడం వల్లనే, అంతమంది డిఫాల్ట్ అవ్వడం వల్లనే మీకు జాబ్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఎవరు డిఫాల్ట్ చేయకపోతే మీకు జాబ్లు ఉంటాయి మేడం? చెప్పండి, కొద్దిగా కరెక్ట్ గా చెప్పండి మీరు. నేను దానికి క్లారిటీ ఇస్తున్నాను సార్. ఇంత ముందు పర్సన్ ఎవరైతే ఉన్నారో అది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇది లీగల్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. ఏదైతే మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఉందో దానికి నేను లీగల్ నోటీస్ కూడా పంపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. అదే కాకుండా ఇప్పుడు నేను లాస్ట్ ప్రీతి అని చెప్పారు మీ పేరు? సార్, ప్రీతి అని చెప్పారా మీరు? అవును సార్. ప్రీతి అడ్వకేటా మీరు? లేదు సార్, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి చేసుకున్నాను. లీగల్ డిపార్ట్మెంట్ అంటే మేడం, లీగల్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేస్తారు? మీరు డిజిగ్నేషన్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది మొత్తం వినండి. మీరు ఇన్ కేసు దీనికి అగ్రి అవ్వను అంటే నేను అప్పుడు మాట్లాడగలుగుతాను. మీరు ఏది చెప్పకుండా ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే నేను ఎలా రిప్లై ఇవ్వగలుగుతాను సార్? డీటెయిల్స్ నాకు కాల్ చేసినప్పుడు లీగల్ కోటక్ బ్యాంక్ అని చెప్తున్నారు, లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. లీగల్ డిపార్ట్మెంట్ లో మీ పొజిషన్ అని చెప్పండి కదా సార్. ఎన్పిఏకి అకౌంట్ మూవ్ చేస్తున్నాము, అందుకనే నేను కాల్ చేస్తున్నాను. మీ డీటెయిల్స్ అని చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు మీకు ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో దాని మీద సెటిల్మెంట్ ఇస్తున్నాను, 3 EMIs ఆప్షన్స్ ఇస్తున్నాము. తెచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఫైల్ మూవ్ అయింది. ఫైల్ మూవ్ అయిన తర్వాత నేను మీకు అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. అప్పుడు కూడా మీరు ఇలానే ఎవరో మీద కోపము నా దగ్గరకు వచ్చిన ఫైల్ మీద మీరు నా మీద చూపిస్తే నేను ఇంకేం చేయలేను కదా. ఎవరో ఇప్పుడు డ్యామేజ్ జరిగింది నాకే కదా. ఆన్ కాల్ లో మీకు మీ ఫ్యామిలీ కానీ తిరిగితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్క నిమిషం సార్, నేను దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు పేమెంట్ ఫర్ మంత్ డిలే చేస్తుంది మీరే కదా సార్?
ఓకే. డిలే చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది. వాళ్ళ మీద ప్రెజర్ పెరిగినప్పుడు మీకు కాల్ చేస్తారు. ఓకే. కాల్ లిఫ్ట్ చేయకుండా మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటేనే ఆల్టర్నేట్ నంబర్ ఎవరిదైతే మీ నంబర్ ఇచ్చారో ఆ నంబర్స్ కి కాల్ వెళ్తాయి. ఇన్ కేస్ మీరు కాల్ లిఫ్ట్ చేసి నేను నా పరిస్థితి ఇది, నా పొజిషన్ ఇది అని చెప్తే మీకు ఆల్టర్నేట్ నంబర్ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ కి కాల్ ఆల్రెడీ మెయిల్స్ చేసాము. ఓకే, కాల్ లిఫ్ట్ చేసి కాల్లో రెస్పాండ్ అయ్యాము. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నా యొక్క కార్డ్ ని వాళ్ళు ఓవర్ లిమిట్ చార్జ్, కస్టమర్ యొక్క కార్డ్ ని ఓవర్ లిమిట్ చేస్తానని చెప్పారు. ఓకేనా, ఓవర్ లిమిట్ అనేది ఇల్లీగల్, కార్డ్ రొటేషన్ ఇల్లీగల్ అసలు. ఓకేనా, వాళ్ళు చేస్తానని చెప్పారు. దానికి నేను అగ్రి కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనమాట. ఇది జరిగింది. కార్డ్ రొటేషన్ చేసే రైట్ వాళ్ళకు ఉందా మేడం? కార్డ్ రొటేషన్ రైట్ ఉందా? వాళ్ళకి ఫండింగ్ చేసే రైట్ ఉందా? లేదంటే ఓవర్ లిమిట్ ఎనబుల్ చేసి కస్టమర్ కార్డ్ నుంచి డబ్బులు ఇచ్చుకో రైట్ వాళ్ళకు ఉందా? చెప్పండి. అంటే మీరు ఓటీపీ కానీ అలాంటిది ఏమైనా చెప్పారా సార్? చెప్పమని చెప్పారు మేడం. ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి కాల్ చేసి ఓటీపీలు చెప్పమంటే ఇది ఇల్లీగల్ కదా అది? ఒక్క నిమిషం సార్, మీకు ఏ పర్సన్ అయితే కాల్ చేసి మీకు ఓటీపీ అడిగారో ఆ పర్సన్ నంబర్ గానీ లేకపోతే మీ కార్డ్ యూజ్ చేసుకున్న పర్సన్ నంబర్ గానీ ఏదైనా మీ దగ్గర ఉన్నాయా సార్? ఆల్రెడీ ఎస్కలేషన్ పెట్టాను మేడం. మెయిల్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నంబరు, డేట్ ఆఫ్ కాల్ అన్ని మెన్షన్ చేసి ఎస్కలేషన్ పెట్టాము. ఓకే, నేను దానికి యాక్షన్ తీసుకుంటాను సార్. వాట్ యాక్షన్ యూ విల్ టేక్? ప్లీజ్ టెల్ మీ ఫస్ట్. 1 సెకండ్ సార్, నేను చెప్తున్నాను. నేను మెయిల్ చెక్ చేసుకోవాలి. ఆ మెయిల్ ఎవరెవరికి మీరు ఫార్వర్డ్ చేశారో అది చూసుకోవాలి. ప్లస్ నేను మిగతా డీటెయిల్స్ ఏదైతే ఉందో అవన్నీ చెక్ చేసుకోవాలి సార్. అది చెక్ చేసుకున్న తర్వాత నేను ఏదైనా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర నేను ఇస్తున్న ఆఫర్ ని మీరు ఏం చెప్తారో అది చెప్తే దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను. మీరు కంప్లైంట్ రిజల్యూషన్ చేసిన తర్వాత ఇద్దరు పర్సన్ కి, ఎందుకంటే కస్టమర్ కి ఆన్ కాల్ లో తిట్టి వెళ్ళిపోతే కస్టమర్ ఏం దిక్కు లేని స్థితిలో ఉండిపోనా మేడం? అంటే ఏం చేయకూడదు కస్టమర్ ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేశాడు. అంటే ఇప్పుడు మీరు బ్యాంకింగ్ వ్యవస్థలు అందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. మొత్తం బ్యాంకింగ్ నెట్వర్క్ మొత్తం కస్టమర్ పైన డిపెండ్ అయ్యింది. అలాంటిది మీరు కస్టమర్ కి మీరు ఎట్లా చీప్ ఎందుకు చూస్తున్నారు మీరు చెప్పండి? ఎవరు పడితే వాళ్ళు కస్టమర్ బండబూతులు తిట్టిపోతే వాళ్ళు కస్టమర్ సైలెంట్ ఊకోవాలి, దిక్కు తోచిన స్థితిలో ఉండాలి. అంతేగా మేడం? నేను అలా అనట్లేదు కదా సార్. ఇప్పుడు మరి ఇప్పుడు నేను ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేస్తాను మేడం. ఎగ్జాక్ట్ ఒక ఫైల్ మీ దగ్గర మూవ్ అయింది. లాస్ట్ టైం ఆల్రెడీ ఎస్కలేషన్ పెట్టాము. దానికి రిజల్యూషన్ వచ్చిన తర్వాత నేను థింక్ అబౌట్ పేమెంట్. అదే సార్, మీకు ఎలాంటి మెయిల్ రిప్లై రాలేదు అంటున్నారు కదా. మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ పెట్టారో దానికి ఎలాంటి రిప్లై రాలేదు అంటున్నారు. దానికి నేను రిప్లై ఇస్తాను సార్. ఇప్పుడు మీరు నేను ఇస్తున్న ఆఫర్ ని రిప్లై ఐ డోంట్ నీడ్ రిప్లై మేడం, ఐ నీడ్ సొల్యూషన్. వాట్ యాక్షన్ యు ఆర్ టేకింగ్ ఆన్ దట్ పీపుల్, బ్లడీ ఇడియట్స్? ప్లీజ్ టెల్ మీ. ఓకే, ఒక్క నిమిషం సార్. వాళ్ళ నంబర్ ఏదైతే ఉందో మీరు అది కూడా మెన్షన్ చేశారు అందులో. మీరు మెయిల్ పెట్టారు అంటున్నారు కదా, అందులో అది కూడా మెసేజ్ చేశారు కదా. ఓకే, నేమ్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఆల్సో నేమ్ ఆఫ్ ద నంబర్, కాంటాక్ట్ నంబర్ అండ్ ద డేట్ ఆఫ్ కాల్, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ క్లియర్లీ మెన్షన్డ్ దేర్. The only thing is pending is take action from your end. ఓకే, దానికి నేను అగ్రీ అవుతాను సార్. ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ని మీరు ఏమంటారో అది నాకు క్లారిటీ ఇవ్వండి సార్. I don't bother about money right now. I am expecting proper solution from Kotak Bank. అదే సార్, నేను doing this kind of actions, criminal intimidation. This comes under criminal intimidation. This threatening to me do credit card rotation. Who is given authority to do like this? Please tell me. 1 సెకండ్ సార్. నేను ఎవరైతే ఆ కలెక్షన్ మేనేజర్ ఉన్నారో ఆ కలెక్షన్ మేనేజర్ తో మాట్లాడి only the collection manager involved in this case. Madam, the telecaller from the agency people, the collection department, diverted my call connected to the Kotak Bank manager. The manager himself, scolded with bad languages. He manager himself, culprit in this case. The manager himself, involved in this. The manager himself told that do credit card rotation, enable over limit facility. Not the only agency people. The agency people just connected my call to transfer my call to the Kotak Bank manager. The manager himself scolded on me and also given bad abused customer with bad language. Okay. I am very serious about this case. I will go for any end in this regard. I am expecting proper resolution from your end because I paid on time payment more than years. For that kind of customers, you are giving this kind of treatment is not fair. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి.
ఇప్పుడు వాళ్ళ మీద కోపంతో వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి కోపంతో మన అమౌంట్ పే చేయకుండా ఉంటే అంటే మన సివిల్ స్కోరే పడిపోతుంది సివిల్ కదా పోనీ సార్. మేడం, సివిల్ పోనీ, సివిల్ గురించి ఆలోచించకండి మీరు. ఓకే, నేను ఒక్క నిమిషం సార్. నేను ఎవరైతే అంటే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ప్లస్ ఇంతకుముందు అంటే రికార్డ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను యాక్షన్ తీసుకుంటాను. అవన్నీ మీకు ఏదైతే మెయిల్ ఉందో ఏదైతే మీరు మెయిల్ పెట్టారో ఆ మెయిల్ కి నేను మీకు ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ప్లస్ I don't need any explanations. I need only actions against the persons who are involved in this matter. ఎస్ సార్. నేను ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కి ప్లస్ రికవరీ మేనేజర్ కి వీళ్ళందరికీ నేను The manager himself involved in this case. Who will మేనేజర్ నేమ్ ఏమన్నా కన్ఫర్మ్ చేయగలుగుతారా? I already everything is mentioned in the details only. The last time the ladies who spoken with me also got same name like you, Preeti. I don't know this is real name or fake name. రియల్ నేమ్ సార్. బట్ ఆ పర్సన్ అయితే నేను కాదు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను లీగల్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తాను. నేను ఒకసారి మీకు మీరు ఈశ్వర్ మెయిల్ ఐడికి లీగల్ డిపార్ట్మెంట్ లీగల్ నోటీస్ కూడా పంపిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు దీనికి ఏమంటారు, అది యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సార్. After taking action, I will think over it regarding payment. So before that, I don't even think about doing payment or arranging payment also. ఓకే సార్. మళ్ళీ నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఒకటే ఏజెన్సీలో సో నంబర్ ఆఫ్ పీపుల్స్ దగ్గరికి మన ఫైల్ అని వెళ్తుంది అనమాట. ఓకే, సో ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కస్టమర్ తిట్టేస్తారు. ఓకేనా? సో వాళ్ళు చెప్పింది ఒప్పుకుంటే ఓకే, కార్డ్ రొటేషన్ చేయమంటే చేయాలి, ఫండింగ్ చేస్తా అంటే ఒప్పుకోవాలి, కార్డు ఓవర్ లిమిట్ ఫెసిలిటీ పెంచుతా అంటే ఒప్పుకోవాలి. ఈ విధంగా ఒప్పుకుంటే కస్టమర్ని వాళ్ళు ఏమన్నారు అనమాట. ఓకే, లేదంటే కస్టమర్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. ఓకే, తిట్టిన తర్వాత సో ఫైల్ అనేది ఇంకో దగ్గరికి మూవ్ అయిన తర్వాత విధంగా ఫైల్స్ అనేవి డిఫరెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తిట్టేసి సో ప్రీవియస్గా ఎవరు తిట్టారో మాకు తెలియదు సార్, సో నాకు సంబంధం లేదు, ఇప్పుడైతే నా ఫైల్ నా దగ్గరికి వచ్చింది, సో మీరు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతారు అనమాట. సో ఇలా ఉంటుంది వీళ్ళ టాకింగ్ అనమాట. సో లోన్ రికవరీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే చేయాలండి. సో రికవరీ చేయండి, బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అయ్యి రికవరీ చేయండి. కస్టమర్ని ఓకే బెగ్గర్స్ లాగా చూసి సో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టకండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.